మనతో పాటు జనార్దన్ అన్న నమస్తే. ముఖ్యంగా ఇటు మీరు చాలా కాలం నుంచి కూడా ధర్నాలు చేస్తున్న పరిస్థితి ఉంది, రాస్తారోకోలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడేమో ఎవరైతే ప్రతిపక్షాల నాయకులు మాకు సపోర్ట్ చేయట్లేదని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మీ పక్కన చూస్తేనేమో కేవలం 2-3 ఉన్నారు, ఎవరు రావట్లేదు. ఎందుకు అనుకుంటారు అన్న? 2-3 ఉన్నారంటే మేము వాళ్ళ పార్టీలో లెక్క బిర్యానీ ఇచ్చి తీసుకొచ్చేది కాదు. వాడు ఉద్యోగాలు ఇవ్వట్లేడని ఆల్రెడీ విసిగిపోయిపోయిర్రు. ఈ మోతబరి ఆ రోజు ఏమన్నాడు, వీళ్ళు ఉద్యోగాలకు చదువుకోవాలంటే వీళ్ళు పత్తి తీసుకొని వచ్చి చదువుకుంటున్నారు, ఒక అమ్మ పుస్తకాలు తాడు అమ్ముకొని వచ్చి డబ్బులు ఇచ్చింది అని బట్టి విక్రమార్క చెప్పిండు. నేను పాదయాత్రలు ఇలాంటివి విన్నా కాబట్టి నేను నిరుద్యోగ భృతి పెడుతున్నాడు. అదే బట్టి విక్రమార్క సిగ్గు లజ్జ లేకుండా ఏమని చెప్పిండు, ఈ మాటలు మాట్లాడతాం, బరాబర్ మాట్లాడతాం. ఆయన ఓట్లు రావడానికే మీమ్స్లు చేయించుకొని అన్ని చేయించుకొని షార్ట్ వీడియోలు చేయించుకొని పెట్టుకున్నారు. నిండు అసెంబ్లీలో మేము నిరుద్యోగ భృతి ఇవ్వలేదు చెప్పలేదు అన్నారు. ప్రియాంక గాంధీతో పెట్టించారు. ఇలా పొరగాళ్ళు ఆడి నుంచి ఉంటారు, ఎక్కడి నుంచి ఉంటారు, వాళ్ళు రారు. ఒకళ్ళు పోరగాళ్ళేమో ఉద్యోగాలు లేవని ఇంకా 6 నెలల వరకు నోటిఫికేషన్లో ఇప్పటికి సంవత్సరం అయింది. సంవత్సరంన్నర యాడ్ నుంచి పెట్టుకుంటారు. గత ప్రభుత్వంలో 14 ఏళ్ళు నష్టపోయారు అని మీరే చెప్పారు కదా. పేపర్ లీక్ల వల్ల 2 సంవత్సరాలు నష్టపోయిన వాళ్ళకి ఒక్కొక్కరికి ₹1,00,000 ఎక్స్గ్రేషియా ఇవ్వాలని మీరే చెప్పారు కదా. వాళ్ళ నష్టపరిహారం ఇచ్చిర్రా? ఏది ఇలా మరి వీళ్ళు ఎట్టుంటారు? పోరగాళ్ళు ఉన్నారు. అందులో ఇప్పుడు పండుగలు వచ్చినాయి, 6 నెలల ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా 6 నెలల వరకు లేవని వెళ్ళిపోయారు. దీనికి ఇక మేమే ఉన్నామని మీరు అనుకోవద్దు. అట్టు అనుకున్నారు కాబట్టి మీరు పోయినసారి ఎట్ట సంఖ్య నాకిరో బీఆర్ఎస్ వాళ్ళు ఎప్పుడు పోయినా గుప్పెడు మంది ఉంటారు, 4-5 వస్తారని వాళ్ళ ఇళ్ళ దగ్గరికి పోయినా గంటల సేపు వర్షాలు వస్తుంటే బయట నిలబెట్టించుకున్నారు కానీ లోపల పిలిపించుకోలేదు. ఈరోజు ఏమైపోయింది వాళ్ళ పరిస్థితి? రేపు వీళ్ళ పరిస్థితి కూడా అయితే అవుతుంది. అధికారం ఉందని పిచ్చి కూతలు కూస్తే బాగుండదు. పూర్తిగా కూడా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి మీ వెనకాల నిలబడేటువంటి నాయకులందరూ కూడా ఇప్పుడు బల్మూరు వెంకట్ కావచ్చు, లేకపోతే ప్రొఫెసర్ కోదండరామ్ కావచ్చు, ఇతర వ్యక్తులు కావచ్చు, వాళ్ళెవరు కూడా మీ కనీసం మిమ్మల్ని పట్టించుకోవట్లేదంటూ కూడా మాట్లాడుతున్న పరిస్థితి. అసలు వాళ్ళ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేశారా మీరు? పోయినాం. ఆ రోజు వచ్చిన వాళ్ళకి ఈరోజు కనిపించట్లేదా? ఆ రోజు బీఆర్ఎస్ ఒక నిర్బంధం పెడితే నిర్బంధాలను ఛేదించుకొని వచ్చిన వాళ్ళు ఇవాళ నీ ప్రభుత్వంలో నిర్బంధం లేదు కదా, కంచెల్లేని ప్రభుత్వం కదా. అశోక్ నగర్కి మీరు ఎందుకు రావట్లేదు? రియాద్ ఇండియా ఇన్స్టిట్యూట్, కోదండరామ్ ఈ నుంచే పోతాడు, బల్మూరు వెంకట ఇక్కడనే ఉంటారు. మరి వీళ్ళు ఎందుకు రారు అశోక్ నగర్కు? ఎవడు రాడు, ఎవడు పట్టించుకోడు. ఇప్పుడు ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు మా పక్షాన ఉంటే వాళ్ళ ఉద్యోగాలు ఊసిపోతాయి. మా మీద మొత్తుకున్నోనికి మమ్మల్ని తిట్టేటానికి ఉద్యోగాలు వస్తాయి. మా గురించి ఎవడన్నా అయ్యో పోరగాళ్ళకు మేలు చేద్దామంటే వాళ్ళకి ఏ పదవులు రావు కాబట్టి వాళ్ళు రారు. మేము అడుగుతున్నది ఒకటే, 100% మేము గ్రూప్ 1 కేసు గెలుస్తాము. వాళ్ళకు దమ్ముంటే పెద్ద అడ్వకేట్లను పెట్టొద్దు అన్న. ఇవాళ నువ్వు బగ్గపలచగా ఉన్నావు, ఇవాళ నీకు ఒక పెద్ద రెస్టారెంట్ తీసుకొని వచ్చి కొట్టుకోర్రంటే నువ్వు కొడతావా? అంతటి గెలుస్తావా? చెప్పు గెలుస్తావా? ఈరోజు నువ్వు పెద్ద అడ్వకేట్లను తీసుకొని వచ్చి ఇదే ఈరోజు మేము చిన్న అడ్వకేట్లను పెట్టుకుంటూ గెలుస్తావా? మరి అంత నీతి అవుతున్నావు మరి నువ్వెందుకు పెద్ద అడ్వకేట్లను తెచ్చుకుంటున్నావు? పెద్ద అడ్వకేట్లను ఎందుకు తెచ్చుకున్నావు? మొన్న నీ బెంచ్ మీద ఎంతమంది ఉన్నారు? 30-40 మంది అడ్వకేట్లు ఉన్నారు. ఏజీ వీళ్ళందరూ ఎందుకు వచ్చారు? ఏజీలు ఉండగా మరి సుప్రీంకోర్టు నుంచి ఎందుకు తెచ్చుకున్నావు? పెద్ద అడ్వకేట్లను తెచ్చుకున్నావు. మేము కూడా మీ లెక్క సేమ్ బలంగా ఉంటేనే మేము ఖచ్చితంగా కేసు గెలుస్తాం. కాబట్టి మాకు పెద్ద అడ్వకేట్లను కావాలంటే మా కాడ డబ్బులు లేవు కాబట్టి ప్రతిపక్షాలు మాకు మద్దతు ఇవ్వాలి. సిపిఎం పార్టీ, సిపిఐ పార్టీ, బీజేపీ, బీఆర్ఎస్, ఇక పార్టీలు పెట్టబోతాం అనుకునేటోళ్ళు, ఇక కొత్త పార్టీలు వచ్చిన వాళ్ళు, ఎమ్మెల్సీలు, వీళ్ళందరూ కూడా ప్రజా సంఘాల వాళ్ళు కూడా వచ్చి మద్దతు ఇవ్వాలి. తెలంగాణలో మేము ఉద్యోగాల గురించి కొట్లాడట్లే. మేము కొట్లాడితే న్యాయంగా జరిగితే మాకు ఉద్యోగాలు రావచ్చు, రాకపోవచ్చు. ఇది 563 పోస్టులే ఉంటాయి. ఇంకో సంవత్సరం తర్వాత ఎప్పుడు నింపినా పోస్టులు పెరగవు. కానీ పారదర్శకత కావాలి. ఈ పారదర్శకత గురించి మేము కొట్లాడుతున్నాం కాబట్టి అందరు రావాలి. పూర్తిగా కూడా మీ వెనకాల బీఆర్ఎస్ పార్టీ ఉంది, లేదా బీజేపీ పార్టీ ఉంది. అందుకని ఇదంతా కూడా పేటీఎం బ్యాచ్ అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. ఒక పక్క మేము జాబ్ నోటిఫికేషన్స్ ఇచ్చినాం, కనీసం వీళ్ళు చదవడం కూడా రాదంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. ఎట్లా చెప్తారు? వాళ్ళకి అనేటానికి సిగ్గులు వచ్చి ఉండాలంటున్నాం. అరే నాయన మాకు చదవడం రాదు, నువ్వు నింపిన ఆఫీసర్లు గ్రూప్ 1 ఆఫీసర్లు నింపేటానికి కనీసం మెయిన్ సెట్ రాయలేదు, ఇక నెక్స్ట్ అని రాయలేదు. ఎవరికి చదువు రాదు మీరే తెలుసుకోరు. గ్రూప్ 1 ఆఫీసర్లు నింపేటానికి చదువు రాదన్నప్పుడు నువ్వు నింపిన గ్రూప్ 1 ఆఫీసర్లు ఎట్టుంటారు? ఆంధ్రాలో వాళ్ళు 8 మంది వచ్చిర్రు. ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి ఎట్ట సెలెక్ట్ చేసినావు, మెయిన్స్ నుంచి ఇప్పుడు పోస్ట్ చేయడానికి ఎట్ట సెలెక్ట్ చేసినావు అనేది పెట్టాలి కదా. ఎవరికి చదువు రాదు? నువ్వు పెట్టిన ఆఫీసర్లో 150 క్వశ్చన్లకు కీ తయారు చేయరాదు. 150 క్వశ్చన్ తయారు చేయనప్పుడు నీ కింద పని చేస్తారు. సిగ్గుండాలి ఈ మాటలు అంటందుకు. ఆ రోజు మా పక్షాన్ని ఉండి ఎందుకు కొట్లాడినావు? ఈరోజు మరి ఎందుకు కొట్లాడట్లేవు? నిరుద్యోగుల ప్రభుత్వం ఉన్న వాళ్ళకు వీళ్ళు పనికి వాళ్ళ మాటలు, అత్కోర మాటలు వీళ్ళు మాట్లాడుతున్నారు. మేము ఒకటే అడుగుతున్నాం, ఈ పోరాటం న్యాయమైన పోరాటం, అందరూ మద్దతు ఇవ్వాలని అడుగుతున్నాం.
నువ్వు చెప్పిన 16 మంది లిస్టు చెప్పలేదు, కనీసం వాళ్ళ పేర్లు చెప్పలేదు, డబల్ హాల్ టికెట్లు మెన్షన్ చేయలేదు. జెల్పేను ఎందుకు అలో చేసినావు తెలియదు. నేను బాజాబ్తో చెప్తున్నా, 10 మంది డిఎస్పీలు ఉన్నారు జెల్పేన్తో రాసిన వాళ్ళు, 6వ ర్యాంకర్ జెల్పేన్తో రాసిండు. నేను వాళ్ళ పేర్లు కూడా చెప్తా. నీకు దమ్ముందా జెల్పేన్ తోటి నువ్వు టెస్ట్కి పంపిస్తావా, వాళ్ళని వెనక్కి పంపుతావా? ఏమన్నంటే మేము తప్పులు చేసినాం కానీ ఈ తప్పులు వెనక మాస్ కాపింగ్ జరగలేదంట. చిక్కుండాలంట. అందుకు కొంగులో చిట్టీలు ఎందుకు పోయినారు లంగాలు అడుగుతున్నాం. ఆ రోజు చిట్టీలు ఎందుకు పోయినాయి, పేపర్ ఎందుకు బయటకు వచ్చింది, సిబిఐ ఎంక్వైరీ, జ్యుడిషియల్ ఎంక్వైరీ. నీకు దమ్ము లేదా? అద్దమ్మ రాత్రి ఎందుకు ఇచ్చినావు? ఈ సిగ్గులజ్జా లేకుండా మళ్ళీ మాట్లాడి మా మీద అంటారు వీళ్ళు. అంటే పూర్తిగా కూడా అప్పుడు ఆరోపించలేదు, ఇప్పుడు అంతా జరిగిన తర్వాత చేతులు గారిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టు ఇప్పుడు మీరు ఇట్లా ఇది చేస్తున్నారంటే కూడా చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. ఎవరైనా వానికి ఆడ చదువుకున్నాడా, ఎక్కడైనా పన్నడా, ఇన్ని రోజులు ఏమన్నా తాగి బ్యాంకాక్లో ఏమన్నా మసాజ్ చేయించుకుంటుండా? ప్రిలిమ్స్ అప్పటి నుండి చెప్తున్నాం. పోయి టీజీపీఎస్కి స్టిక్కర్లు వేసినాం, తెలుగు అన్యాయం జరిగిందని అశోక్ మొత్తం స్టిక్కర్లు వేసినాం. సింగిల్ బెంచ్ జడ్జిమెంట్లో అవి చెప్పిర్రు, చదువుకోమ్మ నా బుద్ధిలేడు అన్న మాట్లాడితే. ఇవాళ వాడు ఇవాళ తాగి పాస్కళ్ళు తాగి అన్ని తాగి దసరా పండుగ అన్ని ఊక్కుంటా ఇప్పుడు తుల్లుకుంటూ ఇప్పుడు వచ్చి మా ఏమన్నా మేము మాట్లాడే ఇంటున్నాడేమో. అంటే ఇప్పుడు ప్రధానంగా అసలు మీరు ప్రభుత్వాన్ని ఏమని డిమాండ్ చేస్తున్నారు, అసలు మీకేం కావాలి? ప్రభుత్వాన్ని మేము ఏం డిమాండ్ చేస్తున్నాడో, నువ్వు అద్దమ్మ రాత్రి ఇచ్చుకున్నావు. ఆ రోజు నువ్వు ఏదైతే న్యాయ పోరాటంలో మాకు అండగా నిలిచినావు అట్ట ఈ ప్రతిపక్షాలు నిలబడట్లేవు, ప్రతిపక్షాలు రావాలంటున్నావు. నువ్వు నీతి నిజాయితీకి ఏదలుచుకుంటే నువ్వు మామూలు అడ్వకేట్లను పెట్టు, మేము మామూలు అడ్వకేట్లను తెచ్చుకుంటాం. నువ్వు పెద్ద పెద్ద అడ్వకేట్లను ఎందుకు తెచ్చుకుంటున్నావు అని అడుగుతున్నావు. నీకు బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ప్రేరేపితంగా చేస్తున్నాం కదా, మేము ప్రేరేపితమైనటువంటి ఆరోపణలు కదా. మరి ఆ ప్రేరేపితమైన ఆరోపణలు ఊరికేనే పేలిపోతే చిన్న అడ్వకేట్లను తెచ్చుకో, 40-50 మందిని తెచ్చి బెంచ్ మీద పెట్టుకోకంటున్నావు.